ఈ చికెన్ని నైటే సోక్ చేసేసుకున్నాం. ఉప్పు, కారం, 2 కోడిగుడ్లు, కార్న్ఫ్లవర్, జీరా పౌడర్, ఉప్పు అన్నీ వేసి నైట్ సోక్ చేసుకుని పెట్టుకున్నాం. ఇలా ఫ్రై చేసుకుని దీన్ని కర్రీ చేసుకుంటే బిర్యానీలోకి బాగుంటుంది. ఫ్రై చేసి అలా పక్కన తీసి పెట్టుకోవాలి. చికెన్ ముక్కల్ని ఇలా ఫ్రై చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇట్లా ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కలర్ మారే వరకు, కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. దీంట్లో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక 2 సెకండ్స్ ఇలా ఫ్రై చేసుకున్నాక, ఎందుకంటే ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు వేసాం కదా. ఇప్పుడు ప్యూర్ టమాటా ప్యూర్ 3 టమాటాలు పచ్చివాసన పోయే వరకు, కొంచెం ఆయిల్ వచ్చే వరకు వేయించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. టమాటాలు వేగిపోయినాయి కదా. వేగిపోయినాక ఇలా ఆయిల్ వచ్చిందిగా. ఆయిల్ వచ్చినాక కొంచెం పసుపు, ఈ గ్రేవీకి సరిపడా కారం, ఈ గ్రేవీకి సరిపడా ఉప్పు, ఈ గ్రేవీకి చికెన్లోకి సరిపడా వేసేసుకున్నాం కదా. ఇది మసాలా, యాలక్కాయ, లవంగాయి, కొంచెం షాజీరా వేసుకుని ఈ గ్రేవీలోకి కొంచెం ఇవన్నీ ఉడకటానికి 1/2 గ్లాస్ వాటర్. ఆయిల్ తేరుకుంది కదా పైకి, కొంచెం కొత్తిమీర వేసుకుని మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో ఆ ముక్కలన్నీ దీనికి వేసేయాలి. వేసేసుకుని మనం మంచూరియన్ అయితే ఎలా అయితే వేయించుతామో అలా గ్రేవీగా వచ్చేలాగా చూసుకుని కొంచెం దీని మీద ఫ్రెష్ క్రీమ్ వేసేసుకుని ఆఫ్ చేసుకోవాలి. ఇది ఫ్రెష్ క్రీమ్. ఈ క్రీమ్ కంపల్సరీ వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. ఓకేనా. క్రీమ్ వేసుకున్నాక హైలోనే పెట్టుకోవాలి. ఈ కూర అంతా హైలోనే పెట్టుకుని ఇలా కలిపేసుకుని స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. Come on.